పాకిస్తాన్ మరొక పిచ్చి కుక్క కారు కూతలు కూస్తోంది. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అనేటువంటి ఈ ఈడియట్ మరోసారి భారత్ను ఉద్దేశించి కారు కూతలు కూస్తున్నాడు. భారత్ వైపుగా 130 అణుబాంబులు సిద్ధం చేశామన్నాడు అబ్బాసీ. సింధు జలాలు నిలిపివేస్తే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతామంటున్నారు ఈ పిచ్చి కుక్క. భారత్ రెచ్చగొడితే దాడికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. రెచ్చగొట్టడం కాదు, డెఫినెట్గా నీ అంతు చూసే ఆ సమయం కూడా ఆసన్నమైంది అనేది భారత్ నుంచి చాలా క్లియర్గా ఇంటెన్షన్గా మీకు అర్థం కావాలి. ఇప్పటికే 130 అణుబాంబులను భారత్ వైపుగా మోహరించామని చెప్పి ఈడియట్ ఈ స్కౌండ్రల్ ఈ నీచ్ కమినే కుత్తే అంటున్నాడు. పాక్లోని వివిధ ప్రాంతాల నుంచి టార్గెట్ ఫిక్స్ చేశామంటున్నాడు అబ్బాసీ. గోరీ, షాహీన్, మజ్నవి క్షిపణులు సిద్ధం చేశామంటున్నాడు. బరిలో దిగిలే దమ్ము లేక పాక్ ప్రేలాపనలకు దిగుతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు కూసే కూతలేమో మేకపోతు గాంభీరాలుగానే భావించాలి. ఈ పిచ్చి కుక్కలు, ఈ పెంపుడు కుక్కలు మాట్లాడిన మాటలు మొత్తం కూడా కేవలం కవ్వింపు చర్యలు, కానీ ఏ మాత్రం కూడా భారతదేశపు వెంట్రుక కూడా పీకలేదనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది.